Hi students, welcome to second class of revision of MCOM PG entrance subjects. You know that there are totally 10 subjects and we have already prepared study material and also multiple choice questions for practice. And yesterday we have revised fundamentals of accounting subject in a in a brief manner. And today, continuing the revision classes, I would like to explain business organization. బిజినెస్ ఆర్గనైజేషన్ వ్యాపార వ్యవస్థ అనే ఈ సబ్జెక్ట్ని మనము ఈరోజు రివైజ్ చేసుకుంటున్నాము. మీకు ఆల్రెడీ స్టడీ మెటీరియల్ ఏ టాపిక్స్ అయితే ఉన్నాయో వాటిలో నుంచి జిస్ట్ బయటికి తీసి మీకు సింపుల్గా తక్కువ టైంలోనే మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. అందరూ దయచేసి జాగ్రత్తగా వినాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, సో రైట్ స్టూడెంట్స్, సో దిస్ ఇస్ ద సిలబస్. యా, సో సమ్మరీ. ఓకే, బిజినెస్ ఆర్గనైజేషన్ అందరికీ వినపడుతూ ఉందా? అదొక్కటి నాకు చెప్పాలి. సారీ, వినపడుతూ ఉందా, కనపడుతూ ఉందా? ఈ రెండింటికి ఆన్సర్లు రావాలి. శరణ్య, లక్కీ, షైదాబి, సుధాకర్. Is it audible? వినిపిస్తుంది సార్, అలాగే కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. రైట్, సో టోటల్ ఇందులో మీకు టాపిక్ 3, టాపిక్ 4, టాపిక్ 5, టాపిక్ 6, టాపిక్ 7, టాపిక్ 8, టోటల్ 8 టాపిక్స్ ఉంటాయి. సేమ్ మీకు స్టడీ మెటీరియలే ఇక్కడ సింపుల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, రైట్. సో బిజినెస్ అంటే ఏమంటే ఎకనమిక్ యాక్టివిటీ, అంటే డబ్బు ఇచ్చి పుచ్చుకోవడం అనే దాన్ని ఎకనమిక్ యాక్టివిటీ అంటారు. ఓకేనా? దేనికోసం అంటే టు అర్న్ ప్రాఫిట్. ఎలా అంటే వస్తువులు ఉత్పత్తి చేసుకోవడం ద్వారా కానీ వినిమయం అంటే ఎక్స్చేంజ్ అనమాట. ఒకరికొకరు మార్చుకోవడం ద్వారా, వస్తు సేవలను ఒకరికొకరు మార్చుకోవడం ద్వారా డబ్బు సంపాదించుకునే ఒక ఆర్థిక కార్యకలాపాన్ని బిజినెస్ అంటారు. ఓకే, ఇక ఫీచర్స్కి వస్తే ఇందులో వ్యాపారం యొక్క లక్షణాలు ఏమంటే, ఒకటి లాభాపేక్ష ఉంటుంది, వ్యాపారంలో రిస్క్ ఉంటుంది, అంటే ప్రమాదం, రిస్క్ అంటే ఇక్కడ నష్టం వచ్చే అవకాశం అనమాట. తర్వాత వ్యాపారం అనేది ఒక రోజు చేస్తే, కేవలం ఒక రోజు చేసి ఆఫ్ చేస్తే దాని వ్యాపారం అన్నారు. కంటిన్యూటీ ఉండాలా, రెగ్యులర్గా చేస్తూనే ఉండాలా, అప్పుడు మాత్రమే దాని వ్యాపారం అంటారు. ఓకేనా? మనం ఎప్పుడు కూడాను లీగల్ ఎకనమిక్ యాక్టివిటీ చేయాలా. గంజాయి అమ్మడం అనేది లీగల్ ఎకనమిక్ యాక్టివిటీ కాదు. జనరల్ స్టోర్స్లో పేస్టు, సబ్బులు ఇట్లాంటివి అమ్మవచ్చు, అందులో అగ్గిపెట్టెలు అమ్మవచ్చు. అగ్గిపెట్టెలో మళ్ళీ గంజాయి అమ్ముడితే అది లీగల్ యాక్టివిటీ కాదు. ఓకే, ఇల్లీగల్ అవుతుంది. ఓకే, సో అది ట్రేడ్ అంటే సింపుల్గా బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ అనమాట. ట్రేడ్ అంటే బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్. ముఖ్యంగా ఇది ప్రొడ్యూసర్స్ని ఫైనల్ కన్జ్యూమర్స్తో కనెక్ట్ చేస్తుంది, అదనమాట. ఇండస్ట్రీ అంటే రా మెటీరియల్తో ఫినిష్డ్ ప్రోడక్ట్స్ తయారు చేస్తారు. ముఖ్యంగా యూటిలిటీ క్రియేట్ చేస్తుంది, ఒక ప్రయోజనాన్ని, విలువను క్రియేట్ చేస్తుంది అనమాట. ఇండస్ట్రీలో ఏం చేస్తారంటే వస్తువులని ఉత్పత్తి చేస్తారు లేదా ప్రాసెస్ చేస్తారు. వస్తువులని ఉత్పత్తి లేదా ప్రాసెస్ చేస్తారు. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు కామర్స్. కామర్స్ అంటే ఏమి? డిస్ట్రిబ్యూట్ చేయడం అనమాట. ఎక్కడి నుంచి? చూడండి, ఇండస్ట్రీ నుంచి, ఎక్కడైతే పరిశ్రమ ఉంటుందో అక్కడి నుంచి, ఎక్కడైతే కన్జ్యూమర్స్ ఉంటారో అక్కడికి వస్తువులను డిస్ట్రిబ్యూట్ చేయడాన్ని కామర్స్ అంటారు. ఓకేనా? ఈ కామర్స్లో 2 అంశాలు ఉంటాయి, ఒకటి ట్రేడ్, ఇంకోటి ఎయిడ్స్ టు ట్రేడ్. ట్రేడ్ అంటే బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ అనమాట.
బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్. ఎయిడ్స్ టు ట్రేడ్ అంటే ఈ ట్రేడ్ స్మూత్గా జరగడానికి హెల్ప్ అయ్యేటివి. స్మూత్గా జరగడానికి ఏంటివి అవసరం అవుతాయి అనేది మనము వచ్చే క్లాస్లో వచ్చే టాపిక్లో డిస్కస్ చేసుకుంటాం. సో డియర్ స్టూడెంట్స్, ఈ ట్రేడ్, ఇండస్ట్రీ, కామర్స్కి సంబంధం ఏంటి అంటే, ఇండస్ట్రీ వస్తువులను ఉత్పత్తి చేస్తుంది, ఆ వస్తువులని డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది ట్రేడ్లో జరుగుతుంది. కొనుక్కోవడము, అమ్మడము, ఈ ప్రాసెస్నే ట్రేడ్ అంటాము. ఓకే, ఇక కామర్స్ అనేది వీటిని కలుపుతుంది అనమాట. ఒక చోటు నుంచి మరొక చోటుకి, అంటే ఎక్కడ ఉత్పత్తి అయిన చోటు నుంచి వినియోగించే చోటుకు వస్తువులను డిస్ట్రిబ్యూట్ చేయడంలో కామర్స్ హెల్ప్ చేస్తుంది. అది. సో దట్ ఈస్ టాపిక్ 1. ఓకే, సో డియర్ స్టూడెంట్స్, ఒకసారి నాకు కొంచెం అర్థమయ్యేటట్టు మీకు క్లారిటీ, నేను చెప్పే అంశాలు అంటే ఈ కాన్సెప్ట్స్ మీకు బాగా ఉంటే దీనిల మీద ఏమైనా మీకు వస్తే క్వశ్చన్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అట్లా. సో మీకు ఎంతవరకు నేను మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పగలుగుతున్నాను, ఎవరైనా రెస్పాన్స్ కాగలరా? మీరు చాట్ అయినా చేయొచ్చు, ఎస్ అని చెప్పినా ఓకే, నేను ముందుకు వెళ్తాను అట్లా. ఎస్ ఆర్ నో, చాట్ ఆర్ స్పీక్, ఏదో ఒకటి చేయండి. ఓకే, ఎస్ సార్, లక్కీ, ఓకే, శరణ్య, ఓకే, మల్లికార్జున, నా పేరుండే అబ్బాయి కూడా ఉన్నాడు. ఓకే, రైట్. ఓకే, ట్రేడ్, ఇండస్ట్రీ అండ్ ఎయిడ్స్ టు ట్రేడ్. ఏంటి ట్రేడ్ అంటే? ఆల్రెడీ డిస్కస్ చేసాం. ట్రేడ్ అంటే ఏమి? వస్తువులను కొనడము, అమ్మడం, దాన్నే ట్రేడ్ అంటారు. ఈ ట్రేడ్ చాలా రకాలుగా ఉంది. ఇంటర్నల్ ట్రేడ్, ఎక్స్టర్నల్ ట్రేడ్. ఇంటర్నల్ ట్రేడ్ అంటే మన దేశంలో మాత్రమే జరిగేది, విత్ ఇన్ ది కంట్రీ అనమాట. విత్ ఇన్ ఏ కంట్రీలో చేసే ఇంటర్నల్ ట్రేడ్ అనమాట. ఏంటి ట్రేడ్ అంటే? బయింగ్ అండ్ సెల్లింగ్, వస్తువులు కొనుగోలు, అమ్మడం అనేది మన దేశంలోనే జరిగితే అది. ఎక్స్టర్నల్ ట్రేడ్ అంటే మన దేశం నుంచి వేరే దేశానికి, బిట్వీన్ డిఫరెంట్ కంట్రీస్, ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, వస్తు సేవలను మన దేశం నుంచి వేరే దేశాలకు మనము కొనుగోలు చేయడం కానీ అమ్మడం కానీ చేస్తే అది ఎక్స్టర్నల్ ట్రేడ్ అనమాట. ఓకే, హోల్సేల్ ట్రేడ్ అంటే బల్క్లో, లార్జ్ క్వాంటిటీస్లో సరుకులు కొనుగోలు చేయడము. ఎవరు కొనుగోలు చేస్తారంటే రిటైలర్స్ కొనుగోలు చేస్తారు, చిల్లర వర్తకులు. ఎవరి నుంచి అంటే హోల్సేల్ ట్రేడర్స్ నుంచి అట్లా. ఇంకా రిటైల్ ట్రేడ్ అంటే అల్టిమేట్గా కన్జ్యూమర్స్కి వీళ్ళు చిన్న చిన్న పరిమాణంలో సరుకులను అమ్ముతారనమాట. వర్తకులు, చిన్న వర్తకులు మన ఇంటి దగ్గరే సందుల్లో ఉంటారు, మన ఇంటి సందులో ఉంటారు, అలాంటి వాళ్ళు రిటైల్ ట్రేడర్స్ అనొచ్చు. రైట్. ఇక ఇండస్ట్రీస్ గురించి మనం తెలుసుకున్నాం. ఇండస్ట్రీ అంటే ఏమనుకున్నాము? ప్రొడక్షన్ ఆర్ ప్రాసెసింగ్ ఆఫ్ గూడ్స్ అన్నమాట. ఒక రూపాన్ని ఇస్తాయి, ఫార్మ్ యుటిలిటీ ఇస్తాయి, ఒక విలువని ఇస్తాయి అన్నమాట. ఆ ఇండస్ట్రీస్ మనము ప్రైమరీ ఇండస్ట్రీస్, సెకండరీ ఇండస్ట్రీస్, టెరిటరీ ఇండస్ట్రీస్ అని 3 రకాలుగా చెప్పుకోవచ్చు. ప్రైమరీ ఇండస్ట్రీస్ అంటే డైరెక్ట్గా ఇప్పుడు భూమి ఉంది, భూమి నుంచి డైరెక్ట్గా సహజంగా ఏమైతే వనరులు ఉంటాయో వాటిని వెలికి తీసామనుకోండి, అది ప్రైమరీ ఇండస్ట్రీ అవుతుంది. ఓకే, మరి ఏంటి వెలికి తీస్తాం మనము అంటే? ప్రైమరీ ఇండస్ట్రీలో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఏదైనా కావచ్చు, భూమి నుంచి సహజంగా మనకు లభించేటివి ఏవైనా కూడా కావచ్చు. చూడు, ప్రైమరీ ఇండస్ట్రీ అంటే వ్యవసాయం కూడా వస్తుంది దాని కింద, లేదంటే ఖనిజాలు, బంగారు, వజ్రాలు, ఏవైనా కావచ్చు. ఇది ప్రైమరీ ఇండస్ట్రీ. ఎకనమిక్ ఇండస్ట్రీ, ఎక్స్ట్రాక్షన్, హార్వెస్టింగ్, ప్రొడక్షన్ ఆఫ్ రా మెటీరియల్స్ అండ్ న్యాచురల్ రిసోర్స్, భూమి నుంచి వెలికి తీసేవి. అది ఫార్మింగ్ కావచ్చు, మైనింగ్ కావచ్చు, ఫారెస్ట్రీ కావచ్చు అనమాట. ఓకేనా? సో అట్లా. సెకండరీ ఇండస్ట్రీ అంటే ప్రైమరీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన రా మెటీరియల్ను ఇక్కడ ఫినిష్డ్ గూడ్స్గా ప్రొడ్యూస్ చేస్తారు. ఎగ్జాంపుల్, మేము రీసెంట్గా నంద్యాల ఎస్బీఐ లిమిటెడ్కి వెళ్ళాము. అక్కడ మొక్కజొన్నల నుంచి ఆల్కహాల్ తయారు చేస్తారు, స్పిరిట్ తయారు చేస్తారు. అది సెకండరీ ఇండస్ట్రీ అనొచ్చు. ఇక టెరిటరీ ఇండస్ట్రీ అంటే సర్వీస్ ఇండస్ట్రీ అనమాట. ఈ వ్యాపారాలన్నీ స్మూత్గా జరగడానికి హెల్ప్ అయ్యే ఎయిడ్స్ టు ట్రేడ్ అనమాట. మనం డిస్కస్ చేసుకున్నాం కామర్స్ అంటే ఎయిడ్స్ టు ట్రేడ్ అని.
ఎయిడ్స్ టు ట్రేడ్ అంటే వర్తకం స్మూత్గా జరగడానికి ఉపయోగపడే అంశాలు. వాటినే టెరిటరీ ఇండస్ట్రీ అంటారు. అవి ఏమి అంటే బ్యాంకింగ్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, వేర్ హౌసింగ్ కావచ్చు, అవన్నీ అన్నమాట. ఓకే. బ్యాంకింగ్ అంటే డబ్బును ప్రొవైడ్ చేస్తుంది. ట్రాన్స్పోర్ట్ అంటే రవాణా ప్రొవైడ్ చేస్తుంది. వేర్ హౌసింగ్ అంటే గిడ్డంగులు స్టోరేజ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తాయి. ఇన్సూరెన్స్ అంటే నష్టం, ఫైనాన్షియల్ లాస్ రాకోకుండా రిస్కులకు ప్రొటెక్షన్గా ఉంటుంది. అడ్వర్టైజింగ్ అనేది మన ప్రోడక్ట్ ఉత్పత్తి చేసిన తర్వాత దాన్ని ఏమి ప్రజలకు తెలియచేయడానికి హెల్ప్ అవుతుంది. మీరు ఎవరైనా మనం కూడా చూడండి, అందంగా తయారయ్యి ఇంట్లోనే ఉన్నామనుకో ఎవరు చూస్తారు? అదే మనము బయట ఉన్నప్పుడు అందరూ చూస్తారు. సేమ్ అదే టెక్నికే ఇక్కడ అడ్వర్టైజింగ్కి కనెక్ట్ చేస్తాం. అంటే నా ఉద్దేశం మనం అందంగా ఉండి బయట తిరగమని కాదు. నా ఉద్దేశం ఏంటంటే నువ్వు ఎక్కడో మారుమూల ప్రాంతంలో వస్తువులు ఉత్పత్తి చేస్తావు, అవి ప్రజలకు ఎలా తెలుస్తాయి? అప్పుడు అడ్వర్టైజ్మెంట్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. అది నా ఉద్దేశం ఇక్కడ. ఓకే. కమ్యూనికేషన్, ఒకరు ఎవరు ఇన్ఫర్మేషన్, కొనుగోలుదారులు, అమ్మకందారులు, కమ్యూనికేషన్ అనేది ఒకరికొరు ఎక్స్చేంజ్ చేసుకోవాల్సిన అంశం. ఈ అంశాలన్నీ కూడాను టెరిటరీ ఇండస్ట్రీ కింద వస్తాయన్నమాట. దీన్నే ఎయిడ్స్ టు ట్రేడ్ అని కూడా అంటాం. I hope I am trying to make you understand the concepts, dear students. ఇక నెక్స్ట్ కమింగ్ టు బిజినెస్ ఫంక్షన్స్ అండ్ ఎంటర్ప్రినర్షిప్. బిజినెస్లో ముఖ్యంగా 4 ఫంక్షన్స్ ఉంటాయి. ఒకటి ఉత్పత్తికి సంబంధించింది, ఇంకోటి ఆ ఉత్పత్తి చేయాలి అంటే డబ్బు కావాలా, ఆ డబ్బు ఫైనాన్స్ ఫంక్షన్ అంటాము. ఉత్పత్తి చేసిన తర్వాత మనం ఆ వస్తువులను ప్రజలకు అమ్ముకోవాలి, అందుకనే మార్కెటింగ్ అంటాము. ఇవన్నీ చేయాలంటే మనుషులు కావాలి, కాబట్టి హ్యూమన్ రిసోర్సెస్. ఈ 4 కూడా చాలా ఇంపార్టెంట్ బిజినెస్ ఫంక్షన్స్. వీటన్నిటిని మేనేజ్ చేయడానికి వ్యవస్థాపకుడు ఉండాలా, దాన్నే ఎంటర్ప్రినర్షిప్ అంటాము. ఎంటర్ప్రినర్ అనే అతను మొత్తము అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్ చేస్తాడు. అంటే ప్లానింగ్, ఆర్గనైజింగ్, స్టాఫింగ్, డైరెక్టింగ్, కంట్రోలింగ్, ఇవన్నీ పనులు చేస్తారు. ఓకే. సో ఇదంతా మనము వ్యాపారంలో ఉండే పనులు అన్నమాట. వస్తువులు ఉత్పత్తి చేయడము, ఆ వస్తువులు ఉత్పత్తి చేయాలి అంటే డబ్బు కావాలి, కాబట్టి డబ్బు కూడాను మనం మొబిలైజ్ చేసుకోవాలా, దాన్ని యూటిలైజ్ చేయాలా, సమర్థవంతంగా ఉపయోగించుకోవాలా. ఇంకా మార్కెటింగ్ అనేది సెల్లింగ్ మీద, ప్రజలకు వస్తువులను తెలియచేయడానికి సంబంధించిన దాని మీద కస్టమర్లు సంతృప్తి పరిచే విధంగా మార్కెటింగ్ అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే సార్, క్లాస్ ఇస్ నాట్ ఆడిబుల్. జీలం ఝాన్సీ, నిన్న కూడా ఇదే అన్నావు, నువ్వు నెట్వర్క్ ప్రాబ్లం ఉంది తల్లి, నువ్వు మంచి నెట్వర్క్ ఉన్న చోటుకు వెళ్ళాలమ్మా బంగారు. ఓకే రైట్. హ్యూమన్ రిసోర్సెస్ అంటే సంస్థలో మనుషులు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు ఉంటేనే మిగతా పనులని, ప్రొడక్షన్ కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి వాళ్ళని రిక్రూట్ చేసుకోవాలి, ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎప్పటికప్పుడు మనము మెజర్ చేసి వాళ్ళకు ప్రమోషన్లు ఇవ్వాలి, పని చేయకపోతే డిమోషన్ కానీ తీసేయాలి అట్లా. సో వ్యాపారంలో ఏమంటే రిస్క్ టేకింగ్ ఉంటుంది. అంటే రేపు ఏం జరుగుతుందో తెలియదు, అన్సర్టైనిటీ ఉంటుంది. కాబట్టి మనం దాన్ని ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలి, అప్పుడే మనకు లాభాలు వస్తాయి. ఇంకోటి, వ్యాపారంలో క్రియేటివిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే ఎప్పటికప్పుడు కొత్త ఐడియాలను ఇంట్రడ్యూస్ చేయాలా, కొత్త ప్రోడక్ట్స్ను ఉత్పత్తి చేయాలా, కొత్త పద్ధతులను అమలు చేయాలా సక్సెస్ కావాలంటే వ్యాపారంలో. కాబట్టి నవకల్పన, కొత్తగా థింక్ చేయాలి, విభిన్నంగా థింక్ చేయాలన్నమాట. దాన్ని ఇన్నోవేషన్ అంటాము. మరొకటి ఏమంటే లీడర్షిప్ చాలా ఇంపార్టెంట్. అంటే మొత్తము మీకు నేను వాట్ ఐ వాంట్ టు సే ఈజ్ 5 M's అని అంటాము. 5 M's అంటే ఏమంటే మనీ, మెన్, మెటీరియల్, మెషన్స్, మెథడ్స్. వీటన్నిటినీ కూడా కోఆర్డినేట్ చేయాలి. డబ్బును, యంత్రాలను, మెటీరియల్ ముడి సరుకును, మనుషులను, వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి వర్క్ చేయించుకోవాలి. దానికి లీడర్షిప్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మోటివేట్ చేయాలి ఎంప్లాయీస్ని.
సంస్థ యొక్క లక్ష్యాలు సాధించడానికి. సో వ్యాపారంలో ప్రతి ఏది అంటే మనం చేయకుండదు, నాన్చుడు ధోరణి ఉండకూడదు అనమాట. మనకున్న అవకాశాల్లో మంచి లాభాలు తీసుకొచ్చే ఒక ఆప్షన్ని ఎన్నుకోవాలి. అంటే డెసిషన్ మేకింగ్ ఇంపార్టెంట్ అనమాట. ఎస్ ఆర్ నో, చేస్తావా చేయవా, ఏదో ఒకటి డిసైడ్ చేసుకోవాలా, ముందుకెళ్ళాలన్నమాట. డెసిషన్ మేకింగ్ అనేది ఇంపార్టెంట్. దాంతో పాటు ఒక విజన్ అన్నమాట, దూరదృష్టి ఉండాల. లాంగ్ టర్మ్ అంటే దీర్ఘకాలంగా దూరదృష్టి ఉండి మనము వ్యాపారాన్ని ఎప్పుడు విస్తరించుకోవడానికి ట్రై చేయాలి. చూడండి, రిలయన్స్ కంపెనీ ఉంది, కేవలం ధీరుభాయ్ అంబానీ 20,000తో స్టార్ట్ చేశాడు. ఇప్పుడు కొన్ని లక్షల కోట్ల వ్యాపారంతో ఉందన్నమాట. అది ఇంకా ఎంటర్‌ప్రెన్యూర్స్ ఇన్నోవేటివ్ ఎంటర్‌ప్రెన్యూర్ అంటే ఇతను ఎప్పుడు వేరే వాళ్ళని ఫాలో కాడు. తనే కొత్తగా కొత్త ప్రోడక్ట్ ఇంట్రొడ్యూస్ చేస్తాడు, వ్యాపారంలో సక్సెస్ కావడానికి ట్రై చేస్తాడు. ఇమిటేటివ్ అంటే మనం జనరల్‌గా చైనా గూడ్స్ చూస్తే వివిధ రకాల ఐఫోన్లను కానీ డూప్లికేషన్ చేస్తూ ఉంటాయి, కాపీ కొడుతూ ఉంటాయి అన్నమాట. అట్లాంటి వ్యాపారస్తులు కూడా ఉంటారు, వాళ్ళని ఇమిటేటివ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అంటాము. ఫ్యాబియన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అంటే అడాప్ట్ చేంజెస్ స్లోలీ ఆఫ్టర్ కేర్ఫుల్ అబ్జర్వేషన్. వీళ్ళు నిదానంగా, అందరూ మారిన తర్వాత వీళ్ళు మారుతారు. అట్లాంటి ఎంటర్‌ప్రెన్యూర్స్‌ను ఫ్యాబియన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అంటారు. డ్రోన్ ఎంటర్‌ప్రెన్యూర్ అంటే వీళ్ళు మార్పును అంగీకరించరు. ఎప్పుడు కూడా సాంప్రదాయ పద్ధతులనే ఫాలో అవుతారు, పాతకాలం టైప్‌లో ఉంటారు. సో ఇది బిజినెస్‌కి సంబంధించిన మొత్తం అంశాలు క్లుప్తంగా మీకు చెప్పడం జరిగింది. రైట్ స్టూడెంట్స్, నెక్స్ట్ 4వ టాపిక్ ఏమంటే సోల్ ప్రొప్రైటర్షిప్. సోల్ అంటే ఒకరు అని అర్థం, సింగిల్ అని అర్థం. ఓకేనా? సోల్ అంటే సో వ్యాపారం అనేది ఒకరి చేతనే ఓన్ చేయబడి ఒకరి చేతనే నిర్వహించబడుతుంది. ఓన్లీ 1 పర్సన్ ఉంటాడు, అతనే నిర్ణయాలని తీసుకుంటాడు. కానీ ఒక డ్రాబ్యాక్ ఏమంటే మొత్తం ఏదైనా నష్టం వస్తే అతనే భరించాలా. సొంత ఆస్తులను కూడాను అప్పులు తీర్చడానికి ఇవ్వాల్సి వస్తుంది. ఓకేనా? కాబట్టి ఇది ఇక్కడ నో లీగల్ ఎంటిటీ, బిజినెస్ అండ్ ఓనర్ ఆర్ ట్రీటెడ్ యాజ్ సేమ్ ఇన్ లా. చట్టం ప్రకారము వ్యాపారం వేరు, ఓనర్ వేరు కాదు, ఇద్దరు ఒకటే అన్నమాట. ఒకరే మొత్తం తన చేతుల్లో కంట్రోల్లో పెట్టుకుంటారు వ్యాపారాన్ని. చాలా ఈజీగా స్టార్ట్ చేయొచ్చు వ్యాపారాన్ని. ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకోవచ్చు, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, త్వరగా నిర్ణయాలు తీసుకోవచ్చు, రహస్యాలు వేరే వాళ్ళకి షేర్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా లాభం వస్తే మొత్తం అతనే భరిస్తాడు, నష్టం వచ్చినా అతనే మునిగిపోతాడు. అది డిసడ్వాంటేజెస్ ఏమంటే లిమిటెడ్ క్యాపిటల్ అన్నమాట. ఎక్కువ వ్యాపారాన్ని విస్తరించడానికి అవకాశం లేదు, అన్లిమిటెడ్ రిస్క్ ఉంటుంది, రిస్క్ ఎక్కువ ఉంటుంది. అతను ఉన్నంత కాలమే వ్యాపారం ఉంటుంది. అతని చేసే వ్యాపారం అతని కొడుకులకు ఇష్టం లేదనుకో, అతనితోనే అంతమైపోతుంది అనమాట. షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ అని ఒక యాక్ట్ ద్వారా ఈ సొంత వ్యాపారం ఉంది. గూడ్స్ అండ్ సర్వీసెస్ యాక్ట్ వర్తిస్తుంది. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ వర్తిస్తుంది. స్పెసిఫిక్ గా సోల్ ప్రొప్రైటర్షిప్ కు సపరేట్ గా యాక్ట్ అంటూ ఏం లేదు, పార్ట్నర్షిప్ ఉన్నట్టు. అదే పార్ట్నర్షిప్ కి అయితే యాక్ట్ ఉంది. ఎగ్జాంపుల్ మీకు ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ 1932 లాగా. ఓకే రైట్ స్టూడెంట్స్, దట్ ఈస్ అబౌట్ సోల్ ప్రొప్రైటర్షిప్. అండ్ కమింగ్ టు పార్ట్నర్షిప్ అండ్ ఎల్ఎల్పి, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్. ఏంటి పార్ట్నర్షిప్ అంటే మినిమం 2 వ్యక్తులు ఏం చేయాలి, వ్యాపారం స్టార్ట్ చేయడానికి అంగీకరించవచ్చు, మినిమం మెంబర్స్. మ్యాక్సిమం మీకు ఇక్కడ పాయింట్ ఏమంటే మ్యాక్సిమం సంబంధించి బ్యాంకింగ్ అయితే 10, నాన్ బ్యాంకింగ్ అయితే 20 ఉంది. ఇప్పుడు చట్టంలో రూల్స్ మార్చారు, మ్యాక్సిమం 100 వరకు లేటెస్ట్ రూల్స్ ప్రకారం ఉండొచ్చు అనేది ఒకటన్నమాట. ఓకే, సో ఇది పరస్పర అంగీకారంతో పార్ట్నర్స్ కలిసి వ్యాపారం చేస్తారు. వాళ్ళ మధ్య సంబంధాన్ని ఏజెంట్ అండ్ ప్రిన్సిపల్ అంటారు. అంటే ఓనరు మరియు ఎంప్లాయీగా వాళ్ళు వ్యవహరించాల్సి ఉంటుందన్నమాట. ఇక లయబిలిటీ అనేది అన్లిమిటెడ్ అన్నమాట. వీళ్ళు కూడాను సంస్థకు నష్టం వచ్చిందనుకో, అప్పులు ఎక్కువైనాయనుకో, సొంత ఆస్తుల నుంచి వీళ్ళు ఇవ్వాల్సి వస్తుందన్నమాట. దీనికి కూడాను లీగల్ ఎంటైటీ అంటే ఓనర్ వేరు,
సంస్థ వేరు కాదు, అంతా ఒకటే. ఇక వీళ్ళలో పార్ట్నర్స్ చాలా రకాలుగా ఉంటారు. యాక్టివ్గా ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు వ్యాపార సంస్థ కార్యకలాపాల్లో ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళని యాక్టివ్ పార్ట్నర్ అంటారు. కేవలం పెట్టుబడి పెట్టి ఊరినే ఇంకా తన సొంత పనులు చూసుకునే వాళ్ళని స్లీపింగ్ పార్ట్నర్ అంటారు. స్లీపింగ్ పార్ట్నర్ అంటే నిద్రపోయే పార్ట్నర్ కాదు, యాక్టివ్గా ఉండడు, కేవలం పెట్టుబడి పెడతాడు, సైలెంట్గా ఉంటాడు అనమాట. ఇంకా నామినల్ పార్ట్నర్, పేరుకు మాత్రమే ఉంటారు. కొంతమంది పేరు ప్రఖ్యాతలు ఉన్న వాళ్ళను ఇతను కూడా మా సంస్థలో ఉన్నాడు అని అట్లా చెప్పుకొని ఏం చేస్తారు, వ్యాపారంలో ఇమేజ్ కోసం అనమాట. అతనేమి క్యాపిటల్ కాంట్రిబ్యూట్ చేయడు. ఇక మైనర్ పార్ట్నర్ అంటే 18 ఏళ్ళ లోపు ఉండే వాళ్ళని మైనర్ పార్ట్నర్ అంటారు. అతను మొత్తం రుణ బాధ్యత అన్లిమిటెడ్గా ఉండదు, లిమిటెడ్ లయబిలిటీనే ఉంటుంది. ఇక పార్ట్నర్షిప్ డీడ్ అంటే భాగస్వామ్య ఒప్పందం. ఇందులో భాగస్వామ్య వ్యాపారాన్ని ఎట్లా చేయాలి, లాభాలను ఎట్లా ఏ రేషియోలో పంచుకోవాలి, ఎవరు ఏ బాధ్యతలు తీసుకోవాలి, ఎవరికి ఏ హక్కులు ఉన్నాయి, ఎవరికి ఏ అధికారాలు ఉన్నాయి అనేదంతా మనం రాతపూర్వకంగా రాసుకోవచ్చు, ఓరల్గా అన్నా ఉండొచ్చు, రిటర్న్గా ఉండొచ్చు అనమాట పార్ట్నర్షిప్ డీడ్. ఇక పార్ట్నర్షిప్ ఫార్మ్ని గవర్న్ చేసే చట్టాలు ఏమంటే ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ 1932, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ చట్టం ప్రకారం ట్యాక్స్ కూడా కట్టాల్సి వస్తుంది. ఇక ఇందులోనే లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ అని ఒకటి ఉంది. ఇందులో ఏమంటే రుణ బాధ్యత లిమిటెడ్గా ఉంటుంది అనమాట. ఈ మధ్య కాలంలో చాలా సంస్థలు, చార్టర్డ్ అకౌంటెన్సీ కానీ చాలా సంస్థలు ఇట్లా స్టార్ట్ అయినాయి లిమిటెడ్ లయబిలిటీ. ఎందుకంటే వాళ్ళు ఎంతైతే మొట్టమొదట వ్యాపారంలో పెడతారో అంతవరకే వాళ్ళు రుణ బాధ్యత ఉంటుంది అనమాట. ఓకే, సో మ్యాక్సిమం లిమిట్ ఏముండదు, మినిమం 2 పార్ట్నర్స్ ఉండాలి లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్లో. సో వాళ్ళ సొంత ఆస్తుల నుంచి వీళ్ళు బయట వాళ్ళ అప్పులు తీర్చాల్సిన అవసరం లేదు. అందుకనే దీన్ని లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ అంటారు, ఎల్ఎల్పి. సో ఇది ఎప్పుడు వచ్చింది అంటే లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ యాక్ట్ 2008 ప్రకారం ఇది వచ్చింది. ఎల్ఎల్పి రూల్స్ 2009లో చేశారు. కంపెనీ యాక్ట్లో కూడా ఈ ఎల్ఎల్పి గురించి కొన్ని నిబంధనలు ఏర్పాటు చేశారనమాట. దిస్ ఈజ్ అబౌట్ పార్ట్నర్షిప్, మై డియర్ స్టూడెంట్స్. అండ్ కమింగ్ టు టాపిక్ 6, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అండ్ కోఆపరేటివ్ సొసైటీస్. హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అంటే ఈ మధ్య కాలంలో లేదు, అన్ని న్యూట్రల్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. ఎప్పుడైతే ఒక తల్లి తండ్రికి 4 కొడుకులు ఉంటారో ఆ 4కి పెళ్ళిళ్ళు అయిపోతేనే ఏమి ఎవరికి వాళ్ళు వచ్చింది తీసుకొని సపరేట్గా వెళ్ళిపోతారనమాట. కాబట్టి ఈ మధ్య కాలంలో లేవు, కొన్ని ఉన్నాయి. మార్వాడి ఫ్యామిలీస్లో కొన్ని చోట్ల ఉన్నాయి. మా అనంతపురంలో కమలానగర్లో హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీస్ కొన్ని ఉన్నాయి. ఓకే, సో ఇది ఎట్లా అంటే ఇది ఫ్యామిలీ బిజినెస్ క్రియేటెడ్ బై బర్త్ అండర్ హిందూలా. హిందూ చట్టం ప్రకారము పుట్టుకతోనే ఏదో ఒక వృత్తిలో ఉంటారు, దాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఆ కుటుంబంలో ఉండే సభ్యులంతా కూడాను ఆ వ్యాపారంలో పాల్గొంటూ ఉంటారు. దానికి ఒక కుటుంబ పెద్ద, వయసు రీత్యా కావచ్చు లేదా వేరే నిబంధనల రీత్యా కావచ్చు, ఒక వ్యక్తి పెద్దగా ఉంటాడు, అతన్ని కర్త లేదా మేనేజర్ అంటారు. ఇక ఈ మెంబర్లుగా ఉండే వాళ్ళని దాయాదులు అంటారు. ఇంగ్లీష్లో అయితే కో-ప్యార్సనర్స్ అంటారు, కో-ప్యార్సనర్స్. ఓకే, ఇందులో మెంబర్షిప్ ఎట్లా వస్తుంది అంటే ఆటోమేటిక్గా పుట్టుకతో వచ్చేస్తుంది అనమాట. ఒక పిల్లవాడు ఈరోజు పుట్టినాడు అనుకో, అతను కూడాను హెచ్యుఎఫ్ బిజినెస్లో మెంబర్ అయిపోతాడు. కర్తకు అన్లిమిటెడ్ లయబిలిటీ ఉంటుంది సొంత వ్యాపారంలో లాగానే. మిగతా వాళ్ళకి మాత్రము లిమిటెడ్ లయబిలిటీనే, వాళ్ళు ఎక్కువ చెల్లించాల్సిన అవసరం లేదనమాట. సో సైజు హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీలో మినిమం 2 మెంబర్స్ ఉండాలా, కొడుకు తండ్రి అట్లయినా కూడా ఉండొచ్చు. నో మ్యాక్సిమం లిమిట్, 100 మంది వరకు కూడా ఉండొచ్చు కుటుంబ సభ్యులు. ఓకే, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ ఈ బిజినెస్ హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 ఈ చట్టం ప్రకారము హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ బిజినెస్ నడుస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ రూల్స్ కూడాను వర్తిస్తాయి, దాని ప్రకారం వాళ్ళు ఖచ్చితంగా పన్ను పే చేయాల్సి వస్తుంది. అది. ఇక కోఆపరేటివ్ సొసైటీలకు వస్తే ఇది చట్టం కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 1912 ప్రకారము, స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ ఉన్నాయి, మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 2002 ప్రకారము ఈ సొసైటీస్ నడుస్తాయి. మినిమం 10 మెంబర్స్ ఉండాలా. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే లాభం కాదు, సో సర్వీస్ అన్నమాట.
లాభం కోసం కాకోకుండా సర్వీస్ కోసము ఈ సొసైటీస్ ఏర్పడతాయి. ఒక స్వచ్ఛంద సంస్థ అనుకోవచ్చు, దీన్ని స్వచ్ఛంద సంఘం అనుకోవచ్చు. అంటే సెల్ఫ్ హెల్ప్ త్రూ మ్యూచువల్ హెల్ప్ అంటాం. అంటే పరస్పరం ఒకరికొకరు పరస్పరం సహాయం చేసుకోవడానికి ఏర్పడిన సంస్థలనే సహకార సంస్థలు అంటారు. మినిమం 10 మెంబర్స్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. మ్యాక్సిమం లిమిట్ ఏం లేదు. ఓకే, డబ్బును బట్టి కాకుండా ఒక మెంబర్కి వచ్చి ఒక ఓటు ఉంటుంది. అదే కంపెనీలో అయితే 100 రూపీస్ ఒక షేర్ అంటే ఒక ఓటు ఉంటుంది. అట్లా 100 ఇప్పుడు 10,000 ఉందనుకో 100 ఓట్లు వస్తాయి. సో కోఆపరేటివ్ సొసైటీలో అలా కాదు, ఒక మనిషికి వచ్చి ఒక ఓటు అన్నమాట. అట్లా ఈ రకంగా కోఆపరేటివ్ సొసైటీస్ నడుస్తాయి డియర్ స్టూడెంట్స్. ఇక కమింగ్ టు జాయింట్ స్టాక్ కంపెనీ. చూడండి, మీరు వ్యాపారానికి వచ్చినప్పుడు సొంత వ్యాపారము, భాగస్వామ్య వ్యాపారము, ఓకే, తర్వాత భాగస్వామ్య వ్యాపారంలోనే లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్, ఓకేనా. ఆ తర్వాత హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ, ఇది ఎప్పటి నుంచో ఉంది. దాంతోపాటు సహకార సంస్థలు సెల్ఫ్ హెల్ప్ కోసం, ప్రాఫిట్ మోటివ్ కాకుండా సర్వీస్ మోటివ్తో స్టార్ట్ అయ్యేటివి. ఓకే, ఇవి కాకుండా జాయింట్ స్టాక్ కంపెనీస్ అంటే పెద్ద మొత్తంలో చట్టం ద్వారా ఏర్పడిన ఒక కల్పిత వ్యక్తి అంటారు. చట్టం చేత ఏర్పడిన ఒక కల్పిత వ్యక్తి అంటారు జాయింట్ స్టాక్ కంపెనీస్ను. ఇది కంపెనీ వేరు, అందులో ఉండే సభ్యులు వేరు అన్నమాట. సపరేట్ ఎంటైటీ, దీనికి ప్రత్యేక అస్తిత్వం ఉంటుంది. ఓకేనా. లీగలీ మనము కంపెనీలో ఉండే వాళ్ళ మీద కాకుండా కంపెనీ మీదే మనము దావా వేయచ్చు ఏదన్నా లావాదేవీల్లో తేడాలు వస్తే. కాబట్టి కంపెనీ వేరు, ఆ కంపెనీని ప్రారంభించిన వాటాదారులు వేరు అవుతారు. సొంత వ్యాపారం, భాగస్వామ్య వ్యాపారంలో అంతా ఒకటే, వ్యాపారం ఒకటే, మెంబర్లు ఒకటే అన్నమాట. ఇక్కడ అలా కాదు, ఇక్కడ అలా కాదు. ఓకే, సో ఇది మెంబర్లు ఉన్నా చనిపోయినా కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట. దాన్నే పర్పెచువల్ సక్సెషన్ అంటాము. ఎవరున్నా ఎవరు లేకపోయినా కంపెనీ. ఎగ్జాంపుల్ టాటా కంపెనీ కావచ్చు, బిర్లా కంపెనీ. టాటా కంపెనీ ఉంది, ఆయన రతన్ టాటా అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు వచ్చారు. ఓకేనా, అంటే కంటిన్యూగా కొనసాగుతుంది అనమాట. అంటే ఒకవేళ మొత్తం అందరూ మొత్తం వాటాదారులందరూ చనిపోయినా కూడాను కంపెనీ మాత్రం చట్టం చేత సృష్టించబడి ఉంటుంది కాబట్టి దానికి ఉనికి ఉంటుంది. పర్పెచువల్ సక్సెషన్. చట్టం ద్వారా సృష్టించబడిన కంపెనీ చట్టం ద్వారానే చంపబడాలన్నమాట. దాన్ని పర్పెచువల్ సక్సెషన్ అంటాము. ఇక జాయింట్ స్టాక్ కంపెనీలో అడ్వాంటేజ్ ఏమంటే లిమిటెడ్ లయబిలిటీ ఉంటుంది షేర్ హోల్డర్స్కు. ఓకే, ఒకవేళ ఏదైనా బాకీ ఉంటే వాళ్ళు ఇంకా చెల్లించని తమ యొక్క వాటాలో కొంత భాగాన్ని పే చేయాలి, కానీ సొంత ఆస్తుల నుంచి వాళ్ళు బయట సంస్థ యొక్క అప్పులు తీర్చాల్సిన అవసరం లేదు. క్యాపిటల్నే మొత్తం చిన్న చిన్న భాగాలుగా డివైడ్ చేస్తారు, వాటినే షేర్స్ అంటారు. ప్రైవేట్ కంపెనీ అయితే 2తో స్టార్ట్ అవుతుంది, 200 మంది వరకు ఉండొచ్చు కొత్త రూల్స్ ప్రకారం. అదే పబ్లిక్ కంపెనీ అయితే 7 మందితో స్టార్ట్ అవుతుంది, ఎంతమంది అయినా ఉండొచ్చు. ఈ ప్రైవేట్ కంపెనీకి పబ్లిక్ కంపెనీకి 3 తేడాలు ఉన్నాయి. ఒకటి ఏమంటే డబ్బు వసూలు చేయడానికి పరిచయ పత్రాన్ని జారీ చేయకూడదు ప్రైవేట్ కంపెనీ. ఓకే, వాటాల బదిలీ ఉండదు. ఓకే, సో నంబర్ ఆఫ్ మెంబర్స్ 200 కంటే ఎక్కువ దాటకూడదు. ఇవి అన్నమాట ప్రైవేట్ కంపెనీ యొక్క నిబంధనలు. 3 నిబంధనలు ఉంటాయి. ఓకే, సో ఒకటేమంటే 200 మించకూడదు ప్రైవేట్ కంపెనీ. వాటాలను ఒకరి నుంచి ఒకరికి బదిలీ చేసుకోవడం, స్టాక్ ఎక్స్చేంజ్లో అమ్మడం ఉండదు అనమాట ప్రైవేట్ కంపెనీ వాటాలు. ఓకే, ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ ఉండదు. ఇంకా ప్రైవేట్ లిమిటెడ్ అని పక్కన పెట్టుకుంటారు. పబ్లిక్ కంపెనీ అయితే జస్ట్ లిమిటెడ్ అని పేరు ఉంటుంది అనమాట. సో ఈ మధ్య కాలంలో 1% కంపెనీలు కూడా వచ్చినాయి. దీంట్లో కూడా జస్ట్ లైక్ లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ లో లాగా లిమిటెడ్ లయబిలిటీనే ఉంటుంది అనమాట. 1% కంపెనీ సింగిల్ ఇండివిజువలే ఉంటాడు. అంటే సొంత వ్యాపారానికి ప్రత్యామ్నాయంగా చెప్పుకోవచ్చు. సొంత వ్యాపారంలో అన్లిమిటెడ్ లయబిలిటీ ఉంటుంది, కానీ ఇక్కడ మనకు లిమిటెడ్ లయబిలిటీ ఉంటుంది. అది okay. Anything sir, class not audible. సార్ వాయిస్ ఈజ్ నాట్ ఆడిబుల్ అంటున్నారు. ఝాన్సీ 3 సార్లు మెసేజ్ పెట్టినావు. దట్ ఈజ్ యువర్ నెట్వర్కింగ్ ప్రాబ్లం. నేను చెప్పేది కూడా నీకు వినపడట్లేదు అనుకుంటా.
ఓకే డియర్ స్టూడెంట్స్, ఇక 7 minutes మాత్రమే ఉంది. జాయింట్ స్టాక్ కంపెనీని చట్టాలు ఏ చట్టాల ద్వారా పర్యవేక్షించబడుతుందంటే, ఒకప్పుడు 1956 కంపెనీల చట్టం ఉండేది. ఇప్పుడు కంపెనీల చట్టం 2013 ద్వారా ఇది పర్యవేక్షించబడుతుంది. దాంతో పాటు చాలా లాస్ ఉంటాయి. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన చట్టాలు, ఇన్కమ్ ట్యాక్స్, సెబీ రెగ్యులేషన్స్, వాటన్నిటి ద్వారా ఇవి నడపబడతాయి అన్నమాట. ఇక కంపెనీ లాస్ట్ టాపిక్ వచ్చాం మనం, కంపెనీ ఫార్మేషన్ డాక్యుమెంట్స్. ఓకే, ఒక కంపెనీ ఆర్టిఫిషియల్ పర్సన్ గా, కల్పిత వ్యక్తిగా, చట్టం చేత సృష్టించబడిన వ్యక్తిగా అది సృష్టించబడాలంటే రిజిస్టర్ చేయబడాలన్నమాట. రిజిస్టర్ చేయబడాలంటే కొన్ని డాక్యుమెంట్స్ తయారు చేయాలి. ఒకటి మెమోరండమ్ ఆఫ్ అసోసియేషన్, 2 ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్. ఈ 2 కూడాను చాలా ఇంపార్టెంట్. ఈ మెమోరండమ్ ఆఫ్ అసోసియేషన్ లో 6 క్లాజులు ఉంటాయి. ఒకటి కంపెనీ యొక్క పేరుకు సంబంధించిన క్లాజును నేమ్ క్లాజ్ అంటాము. కంపెనీ ఏ ఏరియాలో ఉంది అని అడ్రస్ను తెలియచేసే క్లాజును రిజిస్టర్డ్ ఆఫీస్ క్లాజ్ అంటాము. కంపెనీ యొక్క లక్ష్యాలకు సంబంధించిన క్లాజును ఆబ్జెక్ట్స్ క్లాజ్ అంటాము. కంపెనీ యొక్క మెంబర్ల యొక్క రుణ బాధ్యతకు సంబంధించిన క్లాజును లయబిలిటీ క్లాజ్ అంటాము. కంపెనీ యొక్క మూలధనం ఎంతతో స్టార్ట్ అయింది, ఆథరైజ్డ్ క్యాపిటల్ ఎంత, ఇష్యూడ్ క్యాపిటల్ ఎంత, డివైడ్ చేస్తామన్నమాట. క్యాపిటల్ను 5 రకాలుగా డివైడ్ చేస్తారు. ఆథరైజ్డ్ క్యాపిటల్, ఇష్యూడ్ క్యాపిటల్, సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్, కాల్డ్ అప్ క్యాపిటల్, పేడ్ అప్ క్యాపిటల్ అని ఇట్లా డివైడ్ చేస్తారు. ఓకే, సో ఆ రకంగా క్యాపిటల్ క్లాజ్ ఉంటుంది. ఇక సంతకాలు పెట్టాలి డైరెక్టర్స్ అంతా కలిపి, అసోసియేషన్ క్లాజ్ అంటాం. ఇట్లా 6 క్లాజెస్ ఉంటాయి మెమోరండమ్ ఆఫ్ అసోసియేషన్. ఇది సంస్థకు బయట వ్యక్తులకు మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది. ఇది ఒక రాజ్యాంగం లాంటిది. మన భారతదేశానికి రాజ్యాంగం ఎట్లనో కంపెనీకి మెమోరండమ్ ఆఫ్ అసోసియేషన్ అంత ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్స్ వస్తే మనం సింపుల్ గా చెప్పాలంటే ఇంటర్నల్ రూల్స్, సంస్థను ఎట్లా నడుపుకోవాలి అనే నిబంధనలు కలిగి ఉన్నదే ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్. ఇందులో షేర్ క్యాపిటల్ రూల్స్ ఉంటాయి, వాటాలను ఎట్లా బదిలీ చేయాలనే రూల్స్ ఉంటాయి, వాటాలను ఎట్లా వదులుకోవాలి, ఫోర్ఫీచర్ రూల్స్ ఉంటాయి, వాటాదారులకు ఓటింగ్ రైట్స్ ఎట్లా అనే ఉంటాయి, డైరెక్టర్లు ఎంతమంది ఉంటారు, ఎట్లా అపాయింట్ చేసుకోవాలి, వాళ్ళ అధికారాలు ఏంటి, వాళ్ళ బాధ్యతలు ఏంటి అనేటివి, తర్వాత మీటింగ్స్ ఎట్లా ఏర్పాటు చేయాలి అనే అంశాలు, డివిడెండ్ ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేయాలి, అకౌంట్స్ ఎట్లా తయారు చేయాలి, ఆడిట్ ఎట్లా చేయించాలి, అప్పు ఎట్లా తెచ్చుకోవాలి, సంస్థను ఎట్లా క్లోజ్ చేయాలి అనే అంశాలన్నీ అంతర్గత నియమాలన్నమాట. ఈ నియమాలన్నీ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ లో ఉంటాయి. దీన్నే కంపెనీ నియమావళి అంటారు. సంస్థాపన పత్రం అని మెమోరండమ్ ఆఫ్ అసోసియేషన్ అంటే, కంపెనీ నియమావళిని ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అని అంటాము. ఓకేనా? ఇక వీటితో పాటు పరిచయ పత్రం. డియర్ స్టూడెంట్స్, ఏదైనా ఒక కంపెనీ రిజిస్టర్ చేయాలి అంటే కంపెనీ మెమోరండమ్ ఆఫ్ అసోసియేషన్, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ఇంపార్టెంట్. ఒకవేళ పబ్లిక్ కంపెనీకి ఆర్టికల్స్ తయారు చేసుకోలేకపోతే చట్టంలోనే టేబుల్ ఏ అని ఒక రూల్స్ సంబంధించిన ఒక పట్టిక ఉంటుంది. ఆ పట్టికలో నియమాలన్నీ వర్తిస్తాయన్నమాట. ఇక ప్రాస్పెక్టస్ అంటే పరిచయ పత్రం. పరిచయ పత్రం అంటే ముఖ్యంగా ప్రతి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీను, ప్రైవేట్ కంపెనీ కాదు, ప్రతి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కూడాను మూలధనాన్ని ప్రజల నుంచి సేకరించాలన్నమాట. దానికోసము పెళ్లికి రండి అని మనము ఆహ్వాన పత్రిక ఎలా పంపిస్తామో, పరిచయ పత్రం కూడా ఒక ఆహ్వాన పత్రికం లాంటిది. అయ్యా, మేము పలానా కంపెనీని స్టార్ట్ చేస్తున్నాము, దయచేసి మీరు మా కంపెనీ పలానా లక్ష్యంతో స్టార్ట్ చేయబడింది, దయచేసి మా కంపెనీలో పెట్టుబడి పెట్టండి అని ఒక ఆహ్వాన పత్రికనే ప్రాస్పెక్టస్ అన్నమాట. సో ఇందులో ఏ ఉద్దేశంతో ఈ కంపెనీ స్టార్ట్ చేయబడింది అని ఉంటాయి. ఇందులో చాలా రకాల ప్రాస్పెక్టస్లు ఉన్నాయి. రెడ్ ఎర్రింగ్ ప్రాస్పెక్టస్ అని, అబ్రిజ్డ్ అని, డీమ్డ్ అని, సెల్ ప్రాస్పెక్టస్ అని, ఇవన్నీ కూడా మీకు దీంట్లో ఉంటాయి స్టూడెంట్స్. సమయాభావంలో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. మీకు ఎందులో ఉంటాయంటే స్టడీ మెటీరియల్లో ఉంటాయి. ఓకేనా? ఈ ప్రాస్పెక్టస్లో తప్పుడు సమాచారం ఉంటే ఎలాంటి సివిల్ చర్యలు, ఎలాంటి క్రిమినల్ చర్యలు తీసుకోవచ్చు అనే అంశాలు కూడాను ఈ ప్రాస్పెక్టస్లో ఉంటాయి. ఓకే, సో ముఖ్యంగా ఈ 3 డాక్యుమెంట్లు చాలా ఇంపార్టెంట్.
ఒకటి సంస్థాపన పత్రం, ఇది కంపెనీకి ప్రపంచానికి మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది. ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, దీన్ని నియమావళి అంటారు. ఇది కంపెనీలో ఉండే సభ్యుల మధ్య అనుబంధాన్ని తెలియజేస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ క్లాస్ ఆన్ రివిజన్ ఆఫ్ BOM స్టూడెంట్స్, బిజినెస్ ఆర్గనైజేషన్. ఐ హోప్ ఐ హావ్ ట్రైడ్ టు మేక్ యూ అండర్స్టాండ్ ఇన్ ఏ జస్ట్ సింపుల్గా, క్లుప్తంగా మీ అందరికీ అర్థమయ్యేటట్టుగా నేను మీకు చెప్పానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీరు డౌట్స్ అడగవచ్చు.